హాయ్ ఫ్రెండ్స్, మనం నార్మల్గా పాట్ షేప్ కట్ చేసేటప్పుడు కొన్నిసార్లు పొరపాటున మనం నెక్ అనేది నార్మల్ రౌండ్ నెక్ కట్ చేసేస్తే దాన్ని మళ్ళీ పాట్ షేప్కి ఏ విధంగా మార్చుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను కూడా పొరపాటున అదే విధంగా కట్ చేసేసాను. దీన్ని అయితే నేను ఇప్పుడైతే పాట్ షేప్కి అయితే చేంజ్ చేయాలి. దానికోసం నేను క్యాన్వాస్ షీట్ అయితే తీసుకున్నానండి. క్యాన్వాస్ పేపర్ మనం కట్ చేసిన నెక్ పీస్ అయితే ఉంటుంది కదా, దానికంటే 1 ఇంచ్ 3 సైడ్స్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండే విధంగా తీసుకున్న తర్వాత దానిపైన ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకోవాలి. ఇక నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని మనం దీన్ని అయితే ఐరన్ అయితే చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను నీట్గా దాన్ని సెట్ చేసేసుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే నేను ఐరన్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా నేను ఐరన్ అయితే చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చేయడం వల్ల మనకు క్యాన్వాస్ అనేది క్లాత్ అయితే అతుక్కుపోతుంది కదా, దానివల్ల మనం ఏ షేప్ కట్ చేసుకోవాలనుకున్నా మనం ఆ షేప్ అయితే కట్ చేసేసుకోవచ్చు. నీట్గా క్లియర్గా ఉంటుందండి. ఈ విధంగా కొంచెం కేర్ఫుల్గా చూసుకొని కొంచెం ఈ విధంగా అయితే నేను ఐరన్ అయితే చేసేసుకున్నానండి. దీని అయితే నేను ఇప్పుడు పార్ట్ షేప్లో కట్ చేసి అయితే చూపిస్తాను. చూడండి, మీకు ఈ విధంగా దీన్ని బ్యాక్ పార్ట్ని అయితే రెండుగా ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను నెక్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, నెక్ వెడల్పు వచ్చి 2.5 తీసుకుంటున్నాను. తర్వాత 3 ఇంచెస్కి కింది వైపు ఒక మార్క్ చేసేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసుకొని ఈ విధంగా నేను హ్యాండ్తోనే నెక్ పార్ట్ షేప్ అనేది నేను తీసేసుకుంటున్నానండి. ఈ విధంగా తీసేసుకుని దీని అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనకు నార్మల్ రౌండ్ నెక్గా కట్ చేసేసిన క్లాత్ని కూడా మనం ఈ విధంగా పార్ట్ షేప్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు అండి. వీడియో నచ్చింది అనుకుంటే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ పెట్టిన వీడియో అయితే నేను దీని కింద రిలేటెడ్ వీడియోలో ఇస్తాను. ఎవరైనా కావాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.